భారతదేశంలో ఆధ్యాత్మికతకి చిరునామా ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాల చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, భక్తుల కోరికలను తీర్చే మహిమాన్విత దేవాలయాలతో ఈ రాష్ట్రం దేవభూమిలా వెలుగొందుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయాలను తెలుసుకుందాం. మొదటిగా శ్రీముఖలింగేశ్వర ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. ఈ ఆలయం మనకి దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం పవిత్రత ఏంటంటే ఇక్కడ శివలింగం రాతితో చెక్కింది కాకుండా ఒక ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా ఏర్పడుతుంది. నెక్స్ట్ విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారు ఆలయం. ఈ అమ్మవారిని ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఇలవెల్పుగా భావిస్తారు. 250 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. నెక్స్ట్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలంలో ఉంటుంది, విశాఖపట్నం జిల్లాలో. దక్షిణ భారతదేశంలోనే ముఖ్యమైన వైష్ణవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. తిరుపతి తర్వాత మనకు అత్యధిక ఆదాయం కలిగిన టెంపుల్ ఇదే. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ద్రాక్షారామం. పంచారామాలలో ఒకటైన భీమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వయంభుగా వెలిసిన లింగం 14 అడుగుల ఎత్తుతో శుద్ధ స్ఫటికాకార లింగంగా ఉంటుంది. ఈ ఆలయం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో 12వ పీఠంగా ప్రసిద్ధి చెందింది. దీని తర్వాత వెస్ట్ గోదావరి జిల్లా పాలకల్లులో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. పార్వతీ సమేతుడే శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిన గొప్ప పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్లో చోళరాజుల యొక్క ఆర్కిటెక్చర్ని చాలా అద్భుతంగా చూపే గోపురాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద ఆలయం. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రముఖమైన శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపిస్తారు. భక్తికి మరియు సంస్కృతికి ఈ ఆలయం ఎంతో ప్రతీకగా నిలిచింది. నెక్స్ట్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఆంధ్రాలో అత్యంత ఎత్తైన గోపురం ఇదే. అయితే దీని ఎత్తు 153 అడుగులు, వెడల్పు 49 అడుగులు ఉంటుంది. దీని తర్వాత ప్రకాశం జిల్లాలో భైరవకోనలో 9వ శతాబ్దంకు చెందిన ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఒకటే కొండరాయిలో 8 శివాలయాలు ఉంటాయి. నెక్స్ట్ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలో ఉంటుందండి. ప్రపంచంలోనే ఉన్న 3 రంగనాథ స్వామి దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఉండే అద్దాల మండపం భక్తులను ఎంతో విశేషంగా ఆకర్షిస్తుంది. నెక్స్ట్ కడప జిల్లాలో చూస్తే శ్రీ కోదండరామస్వామి ఆలయం అండి, ఒంటిమిట్టలో ఉంటుంది. ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించినట్లు తెలుస్తుంది. అక్కడ శిల్పశైలి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి జరిపించే ఏకైక దేవాలయం ఇది ఒక్కటే. దీని తర్వాత నంద్యాలకి వస్తే శ్రీశైల క్షేత్రం అండి, శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయం. 12 జ్యోతిర్లింగాలలో 2వది. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ పీఠంగా ప్రసిద్ధి చెందిన గొప్ప ఆలయం ఇది. ఇక్కడి నుంచి వస్తే అహోబిలం టెంపుల్ అండి. ఈ భూమిపై ఉన్న 4 దివ్యమైన నరసింహ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. పర్యాటక రంగంగా కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం చోళులు నిర్మించారండి. ఎంతో ప్రసిద్ధిగాంచిన గొప్ప దేవాలయం. వినాయక చవితి నుంచి 21 రోజుల పాటు ఈ ఆలయంలో ఎంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు జరిపిస్తారు. అక్కడి నుంచి వస్తే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. కలియుగంలో భక్తులను రక్షించడానికి వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడని నమ్ముతారు. ఇది విష్ణువు యొక్క 8 స్వయంభు క్షేత్రాలలో ఒకటి. తిరుపతి ప్రసాదం లడ్డు అండి. దీని యొక్క రుచి మరియు నాణ్యతను ప్రత్యేకించి ఈ లడ్డూకి 2009లో GI ట్యాగ్ ఇండికేషన్ వచ్చింది. ఇంకా చివరిగా లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ అండి, సత్యసాయి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ నంది విగ్రహం. ఈ విగ్రహం ఒక్కటే రాతితో చెక్కబడి ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. విన్నారు కదండి ఇప్పటి వరకు. ఇవి ఆంధ్రాలో ఉన్న మోస్ట్ ఫేమస్ టెంపుల్స్. ఆంధ్రాలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్ గురించి నేను ఒక్కొక్క వీడియో చేస్తాను అండి. కంటెంట్ నచ్చితే మాత్రం షేర్ చేయండి. అలాగే ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.